ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రచార భాగంలో పంచకుంటకు రావడం జరిగింది. ఎప్పుడూ కూడా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికుల్లాగా అండగా నిలబడి పోరాటం చేశారు. ఈసారి కూడా ఖచ్చితంగా మీరందరూ మాకు అండగా ఉంటారని నమ్ముతున్నాం. ఎందుకంటే జగనన్న 2019లో పాదయాత్రలో మీ కష్టాలు చూశారు, విన్నారు. అవన్నీ దూరం చేస్తారని మీకు భరోసా ఇచ్చారు. మీరు కూడా అన్నని ఆశీర్వదించి 151 ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచే జగనన్న మీకు చేసిన వాగ్దానం ప్రకారం సంక్షేమ పథకాన్ని ప్రతి గడపకి, ప్రతి పేదవారికి అందించాలన్న చిత్తశుద్ధితో సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏ ఊరిలో ఆ ఊరికి ఏ ఇంటికి కావాల్సినవి అవి వారి ఇంటికే నేరుగా వచ్చే విధంగా ఎలా ఇస్తున్నారో కూడా మీరు చూస్తున్నారు. గతంలో ఏది కావాలన్నా మండల ఆఫీస్కి వెళ్ళాలి, లేదా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, లేదా చిత్తూరుకి వెళ్ళాలి. కానీ ఈ రోజు ఆ కష్టం లేకుండా అన్ని కూడా మీ ఇంటి వద్దకే వచ్చే విధంగా సచివాలయ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. సో అర్హులైన ప్రతి ఒక్కరూ కూడా ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులం వాళ్ళైనా, పేదవాళ్ళైతే అర్హులైతే వాళ్ళకి అన్ని కూడా అందిస్తున్నాం. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మన మనసున్న ముఖ్యమంత్రి జగనన్నని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించడమే కాకుండా మీకు కూడా మరింత సంక్షేమాన్ని అభివృద్ధిని చేసే అవకాశం దొరుకుతుంది. సో ప్రతి మనిషికి 2 ఓట్లు ఉంటాయి. ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి. 2 ఓట్లు దేనికి వేయాలి? ఫ్యాన్ గుర్తుకు వేయాలి. ఫ్యాన్స్ వచ్చేస్తే ఏమొస్తుంది? చల్లటి గాలి వస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మీ కష్టాలు దూరమై మీ జీవితాలు సంతోషంగా, సుఖంగా ఉంటాయి. అవునా కాదా? మీరు ఏ 5 సంవత్సరాల పరిపాలన గతంలో ఎప్పుడైనా చూసారా? వేరే రాష్ట్రంలో ఎప్పుడైనా చూసారా? వేరే రాష్ట్రంలో ఎన్నికలు వస్తే వాగ్దానాలు చేస్తారు, ఎన్నికలు అయ్యాక మర్చిపోతారు. కానీ జగనన్న చెప్పిన ప్రతిదీ నెరవేర్చాడు. భవిష్యత్తులో మరింత చేయడానికి మీ అందరి ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారు. అన్న ముఖ్యమంత్రి అవ్వాలంటే ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ గెలవాలి. సో నేను గెలవాలి అంటే ఆడపడుచుగా మీ అందరూ కూడా ఆశీర్వదించి 3వసారి హ్యాట్రిక్ కొట్టడానికి అండగా నిలబడితే జగనన్న ఆశీస్సులతో మన నగరి నియోజకవర్గాన్ని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిన సంగతి కూడా మీరు గమనిస్తున్నారు. అంతేకాకుండా మరింత సంక్షేమంతో పాటు అభివృద్ధిని, సర్వీస్ ను కూడా మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నాం, ఇంకా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీకోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీ బిడ్డగా మీకోసం పనిచేస్తున్న జగనన్నకి మాకు మీరు కూడా సైనికులుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ సమయంలో కానీ, హెవీ రైన్స్ వచ్చినప్పుడు కానీ ఈ 5 ఏళ్లలో మిమ్మల్ని పట్టించుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికలు అనగానే వస్తారు, ఊర్లో తొందరపడ్డట్టుగా వస్తారు. ఆ కథ ఈ కథ చెప్తారు. ఏ విధంగా మోసొచ్చేయాలన్న ప్రయత్నం చేస్తారో గతంలో కూడా మీరు చూశారు. కాబట్టి వాళ్ళు అబద్ధాలు చెప్పడమే తప్ప అధికారంలో వచ్చినప్పుడు ఎప్పుడూ మంచి చేయలేదు. కాబట్టి మంచి చేయని అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడిని, ఆ పార్టీని నమ్మద్దు. మీకు మంచి చేసినా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి చేసే జగనన్నని మమ్మల్ని నమ్మి ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.